మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తా ఉంది. ఈ గెలుపుతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసం తేటతెల్లమైంది. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏవైతే పథకాలని అమలు పరుస్తా ఉందో, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, ఈ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ విజయం మనకు తెలియజేస్తా ఉంది. ఈ విజయానికి కృషి చేసినటువంటి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అట్లాగే మంత్రి మండలి మొత్తం సమన్వయంతో ఈ విజయం సాధించడం, ఈ విజయాన్ని కొనసాగింపుగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ విజయాన్ని మరొక్కసారి అందిస్తారని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి మన సంక్షేమ పథకాన్ని ప్రజల్లో ఇంటింటికి తీసుకెళ్లి మన సర్పంచులను, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ ఒక ఆలోచన విధానంతో ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో మున్సిపాలిటీలు అయితే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలో కూడా కాంగ్రెస్ విజయడంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఉన్నతవంతమైన ప్రజలు, ఆలోచన విధానంలో మార్పు కూడా వచ్చింది. అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారు. ప్రజాపాలన అనేది మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ప్రజలకు చూపిస్తున్నారు. అంటే ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఉచిత బియ్యం అయితేనేంది, సన్న బియ్యం, దాంతో పాటు రేషన్ కార్డు అర్హులైన ప్రతి వారికి ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఎన్నడూ కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందుతుంది. అదే విధంగా దీంట్లో కూడా ఎటువంటి లోపకారి వ్యవస్థ లేదు. అప్లికేషన్ పెట్టుకొని సర్వే ప్రకారంగా మనకు ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది. ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే బీద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి పథకం. దీన్ని కూడా మేము మొన్నటి ఎలక్షన్ లో ముందడుగు తీసుకుపోయినాం. ప్రజలు కూడా అభివృద్ధి వైపే ఉన్నారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదల పక్షపాతి. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రి మండలికి, మా ఎమ్మెల్యేలకు, కష్టపడ్డ ప్రతి ఎమ్మెల్యేలకు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, ఆర్మూర్ అధికార ప్రతినిధి ఏబి చిన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీని ఇంత ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివిమంతులు. అభివృద్ధికి విజయం సాధించి వారి అభివృద్ధిని వారు స్వయంగా కోరుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, ప్రజల పార్టీ, పేదల అభివృద్ధి పార్టీ అని సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు
ఈ గత 2 సంవత్సరాలు చేసింది. అందులో భాగంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోనే సుమారుగా 3500 డబుల్ బెడ్ మంజూరు చేసింది. అలాగే సుమారుగా 10,000 నుండి 11,000 రేషన్ కార్డులను, అలాగే చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు, అనేక పరమైన ప్రజలకు లాభాలు చేసింది. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలందరూ, మా నాయకులు, కార్యకర్తలు, మేమందరము కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాము, కాంగ్రెస్ పార్టీతోటే మా అభివృద్ధి అని ఈ మా ఆర్మూర్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అందిస్తామని మా ఆర్మూర్ నియోజకవర్గులు అందరూ కోరుకుంటున్నారు. जुबलीस में जो इलेक्शन हुआ बहुत मेजोरिटी से जो आज जो कांग्रेस वाले हमारे सब मिलके हिंदू मुसलमान सब मिलके आज इलेक्शन में जो हिम्मत करके जो वोट डाले जो कांग्रेस को बहुत बहुत हमारे सबका हमारे जो रेवंत रेड्डी अन्ना को जो भारी मेजोरिटी से जो आज सामने खड़ा करके जो आज जो हमारे महेश अन्ना को और जुबली इसमें जो आज मेजोरिटी अच्छी है, मेजोरिटी से मैं सबको शुक्र अदा करता हूँ. जय कांग्रेस. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి మన టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు పదే ఇది 2 సంవత్సరాల రిఫరెండం అన్నారు. మరి వాళ్ళని మేము గౌరవించి ఇది ఖచ్చితంగా మా పరిపాలన మీద రిఫరెండం అనే మేము భావిస్తున్నాము. ఈ 2 సంవత్సరాలు మా రేవంత్ అన్న పరిపాలన చాలా బ్రహ్మాండం ఉందని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి మరి అయ్యా అధ్యక్ష, మరి ఆలోచించుకోండి. మున్ముందు మా రేవంత్ అన్న దమ్మున్న సీఎం. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన మీరు కోరుకున్నట్టుగానే మేము కూడా కోరుకుంటున్నాము రిఫరెండమే అని మేము కూడా ఒప్పుకుంటున్నాము. ఇదే 2 సంవత్సరాల రిఫరెండం గా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిపించి మేము మా రేవంత్ అన్నకు ఆయన 2 సంవత్సరాల పరిపాలనకు బహుమతిగా తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి ముఖ్యంగా మా వినయన్న ఆర్మూర్ ఇన్ఛార్జ్ అక్కడ జూబ్లీ హిల్స్ లో 15 రోజులుగా కష్టపడి మరి వాళ్ళు తిరిగిన సెగ్మెంట్లలో భారీ మెజార్టీ రావడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.